లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం గొప్ప తీర్పు ఇచ్చిందని, ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా పార్లమెంట్, అసెంబ్లీలో ప్రశ్నలకైనా ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందని సుప్రీం స్పష్టం చేసింది. 1998లో పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. చట్టసభల సభ్యుడు లంచం ఇవ్వడం ప్రజా జీవితంలో విశ్వసనీయతకు దెబ్బతీస్తుందని, లంచాలు తీసుకోవడం నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం గొప్ప తీర్పు ఇచ్చిందని, ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా పార్లమెంట్, అసెంబ్లీలో ప్రశ్నలకైనా ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందని సుప్రీం స్పష్టం చేసింది. 1998లో పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. చట్టసభల సభ్యుడు లంచం ఇవ్వడం ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, లంచాలు తీసుకోవడం నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.